హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కైలా బాబీని చంపబోతూ అడ్డంగా దొరికిపోయిన ఝాన్సీని అరెస్ట్ చేయించి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన స్వర. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక ఝాన్సీ అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది బాబీ కోసం. ఇంతలో వనమాలి అయితే వస్తుంది. వనమాలి, మొన్న బాబీని పట్టుకోమని చెప్పాను కదా, ఏమైంది? వాడు దొరికాడా? అసలు వాడిని ఏం చేశావు? నువ్వు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటూ అడుగుతూ ఉంటుంది ఝాన్సీ అయితే. అమ్మగారు, ఆ బాబీని పట్టుకుని వెళ్ళి వాళ్ళ అమ్మకి అప్పగించాలి అనుకున్నాను. అప్పుడైనా మీరు అభి సార్ కలిసి ఉంటారని ఆనందపడ్డాను. కానీ వాడు దొరికినట్టే దొరికి నా చెయ్యి కొరికి పారిపోయాడమ్మా అంటూ అనగానే ఇక ఝాన్సీ అయితే వనమాలి చెంప పగలగొడుతుంది. ఏంటి, వాణ్ణి తీసుకువెళ్ళి స్వరాకి అప్పగించాలి అనుకున్నావా? అప్పుడు అభి నేను కలిసి ఉంటామని అనుకున్నావా? అసలు వాడు దొరికితే అభి ఇక్కడికి వస్తాడని నువ్వు అనుకుంటున్నావా? వాడు గనుక స్వర దగ్గరే ఉందాము అంటే ఖచ్చితంగా నన్ను వదిలేసి ఆ స్వర దగ్గరే ఉండిపోతాడు అభి. అభి గురించి నాకు తెలుసు కదా. మరి తెలిసినప్పుడు నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నీకు కూడా అభి గురించి తెలుసు. బాబీ అంటే ప్రాణమని మొన్న కూడా చెప్పాడు కదా. బాబీ ఇంట్లో ఉంటేనే నేను కూడా ఉంటాను, ఒకవేళ వాడు గనుక రాకపోతే నేను కూడా రాను అని చెప్పాడు. మరి అలాంటప్పుడు నువ్వెలా వాణ్ణి స్వరాకి అప్పగించాలి అనుకున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు అంటూ అడుగుతూ ఉండంగా, అబ్బే అది కాదమ్మా, నేను మీ మంచి కోసమే ఆలోచించి అలా చేద్దాము అనుకున్నాను. కానీ ఇదంతా ఆలోచించలేదమ్మా. మీరు చెప్పింది కూడా నిజమేలే. బాబీని ఇంటికి రావద్దని మీరు ఒట్టు వేయించుకున్నారు కదా. బాబీని అభి సార్ ఎంత రమ్మన్నా ఇంట్లో అడుగు పెట్టాడు. బాబీ రాకపోతే అభి సార్ రారు, నిజమే మీరన్నది కూడా అంటూ ఇక వనమాలైతే చెప్తూ ఉంటుంది. ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. ఖచ్చితంగా బాబీని లేకుండా చెయ్యాలి, అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అంటూ ఇక ఝాన్సీ అయితే చెప్తూ ఉంటుంది. ఇక మరొక వైపు స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నాన్న బాబీ ఎక్కడున్నావురా? నీ ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నానురా. నువ్వు అమ్మ అనే పిలుపు కోసం ఎదురు చూస్తున్నానురా అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది స్వర అయితే అలా అనుకుంటూ. ఇంతలో మరొక వైపు అభి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. బాబాయ్ ఎక్కడికి వెళ్ళిపోయావు బాబాయ్? నువ్వు అబ్బాయి అబ్బాయి అని పిలుస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉండేది. నువ్వు నా చుట్టూ తిరుగుతూ నీకు ఏం కావాలితే అది అడిగి ప్రతి విషయంలో కూడా నాతో ఎంతో ప్రేమగా ఉంటూ ఎంతో ఆప్యాయంగా మనిద్దరం ఒకరికొకరు ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు నీకు ఏమైందో తెలియడం లేదు. నువ్వు నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నావో తెలియడం లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. నేను ఏం చెయ్యాలి? నిన్ను ఎక్కడని వెతకాలి? నిన్ను నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో కూడా తెలియడం లేదురా. ఇప్పుడు ఏం చెయ్యాలిరా? నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. నేను తిండి నీరు ఏదీ లేకుండా ఉండగలను, కానీ నువ్వు లేకుండా మాత్రం బ్రతకలేనురా. నువ్వంటే నాకు అంత పిచ్చి ప్రేమ. చిన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయంగా పెంచుకున్నాను. అలాంటి నిన్ను వదిలేసి ఇలా దూరంగా ఉండే పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు అంటూ ఇక అభి కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇంతలో ఇక కైలా బాబీ అయితే మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు. ఎక్కడైనా అమ్మమ్మ కనిపిస్తుందేమో, తన ద్వారా రోష్నిని కలుసుకోవచ్చని బాబీ అయితే అనుకుంటూ ఇక మొత్తం అన్ని వీధులు తిరుగుతూ ఉంటాడు. మీ అమ్మమ్మ గారి ఇల్లు ఎక్కడ్రా బాబీ? ఎంత వెతికినా కనిపించడం లేదు, ఆవిడ కనిపించడం లేదు. ఇప్పుడు మీ అమ్మని ఎలా తెలుసుకోవాలి అంటూ ఉంటుంది కైలా అయితే. ఏమో కైలా, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటూ ఉంటాడు బాబీ అయితే. ఇంతలో ఇక ఇలా తిరుగుతూ ఉండంగానే ఇక ఝాన్సీకి తెలిసిన వ్యక్తి అయితే ఫోన్ చేసి, బాబీ ఏంటి అలా రోడ్లు పట్టుకు తిరుగుతున్నాడు?
బాబీ అంటే మీకు అల్లారు ముద్దుగా ఎంతో ప్రేమగా చూసుకుంటారు కదా, మీకు ప్రాణం కదా, మరి అదేంటి అలా రోడ్డు మీద వదిలేశారు, ఎవరో అమ్మాయితో కలిసి తిరుగుతున్నాడు అంటూ అనంగానే అవునా, వాళ్ళని ఇప్పుడే ఇక్కడికి తీసుకురండి అంటూ ఝాన్సీ అయితే చెప్తుంది. కానీ నా దగ్గరకని మాత్రం చెప్పొద్దు, మీరు తన తల్లిని రోషిణిని చూపిస్తానని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అంటూ అనంగానే సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ ఇక వ్యక్తి అయితే బాబీ కైలా దగ్గరికైతే వస్తాడు. బాబీ, నువ్వా ఇక్కడ తిరుగుతున్నావేంటి, మీ రోషిణి అమ్మ అక్కడ హాస్పిటల్లో ఉంది, తన దగ్గర లేకుండా నువ్వు ఇలా రోడ్లు పట్టుకు తిరుగుతున్నావేంటి అని అడుగుతూ ఉండగా అవునా అంకుల్, మీకు తెలుసా, మా అమ్మ ఏ హాస్పిటల్లో ఉందో తెలుసా అంటూ అడుగుతూ ఉంటాడు బాబీ అయితే. అవును బాబీ, నీకు కావాలంటే చూపిస్తానురా అంటూ అనంగానే ఇక కైలా బాబీ ఇద్దరూ కూడా ఇక ఆ వ్యక్తి బండి అయితే ఎక్కుతారు. ఇక ఝాన్సీ దగ్గరికి అయితే తీసుకుని వెళ్తాడు ఆ వ్యక్తి అయితే పిల్లలిద్దరినీ కూడా. మేడం, మీరు చెప్పినట్టే ఇక్కడికి తీసుకువచ్చాను, నేను అనుకున్న పని చేసి పూర్తి చేసే వెళ్తున్నాను, ఇక మీరు ఈ బాబీని ఇక్కడ ఎలా చెట్టుకుంటారో నాకు అనవసరం, నా బాధ్యత అయితే పూర్తయింది అంటూ ఇక వెళ్ళిపోతాడో వ్యక్తి అయితే. ఇక వెళ్ళంగానే బాబీ అయితే ఆంటీ, మీరు ఎప్పుడూ కూడా నన్ను రావద్దని చెప్పారు కదా, మరి మీ అంతటి మీరే నన్ను ఇక్కడికి తీసుకువచ్చారేంటి అంటూ అడుగుతూ ఉండగా రావద్దని చెప్పినా నువ్వు వినవు కదరా, మీ నాన్నకి కనిపించవు మాటిచ్చావు కదా అనుకుంటే మీ నాన్నకి కనిపించకుండా ఉండవు కదా, మరి అలాంటప్పుడు నేను మాత్రం ఎలా చూస్తూ ఊరుకుంటాను, నువ్వన్నదే లేకపోతే మీ నాన్న ఆ స్వర దగ్గర ఉండడం, మీ అమ్మ దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చేస్తాడు అంటూ అనంగానే ఏంటంటే మీరు అనేది, స్వర మమ్మ అంటూ అడుగుతూ ఉంటాడు బాబీ అయితే. అవునరా పిచ్చివాడా, మీ అమ్మ స్వరాయే, మీ నాన్న నీకు అబద్ధం చెప్పాడంతే, రోష్ని నీ తల్లి కాదు, తను కేవలం నీ పెంపుడు తల్లి మాత్రమే, అంటే కేవలం నీ మీద ఇష్టపడి నువ్వు తనతో ఎంతో చనువుగా ఉంటున్నావన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను తీసుకువెళ్ళిపోయింది తప్ప నీకు తనకి ఎలాంటి సంబంధం లేదు, నీ కన్న తల్లి స్వరాయే, ఎలాగో ఇప్పుడు నా చేతుల్లో చచ్చిపోబోతున్నావు కదా, ఆఖరి నిమిషంలో అయినా నిజాన్ని తెలుసుకుని ఆనందంగా చచ్చిపోతావని ఈ నిజాన్ని చెప్తున్నాన్రా, ఈసారి ఆనందంగా పైలోకానికి పో, నువ్వు వెళ్ళిపోతే అభి నా దగ్గరే ఉంటాడు, నాకు పుట్టబోయే బిడ్డను ఆనందంగా చూసుకుంటాడు అంటూ ఇక ఝాన్సీ అయితే తన దగ్గరున్న కత్తితో బాబీని పొడవబోతూ ఉండగా ఇంతలో కైలా అడ్డుపడుతుంది. ఆగండి, బాబీని చంపాలంటే ముందు మీరు నన్ను చంపాలి అంటూ అనంగానే ఏంటి, నిన్నైతే చంపను అనుకుంటున్నావా, నాకు ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని వదిలిపెట్టను, వెంటనే చంపేస్తాను అంటూ ఇక కైలా బాబీని చంపబోతున్న ఝాన్సీని ఒక్కసారిగా వెనక్కలాగి చంపైతే పగలగొడుతుంది స్వర. ఇక ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది ఇక్కడికి వచ్చింది ఏంటి అంటూ చూస్తూ ఉండగా బాబీ బాబీ అంటూ స్వర అయితే అనంగానే అమ్మ, నన్ను ఈ ఝాన్సీ ఆంటీ చంపేయాలని చూస్తుంది, నన్ను కైలాని దూరం చెయ్యాలని చూస్తుందమ్మా, నువ్వే నా తల్లివని తెలియదమ్మా, ఇప్పుడే ఈ ఝాన్సీ ఆంటీ నిజం చెప్పింది, నేను ఎలాగో చచ్చిపోతాను, ఇక నిజం చెప్పినా ఇబ్బంది ఉండదని ఇప్పుడు నిజం చెప్పిందమ్మా, నన్ను క్షమించు అంటూ బాబీ అంటూ ఉండగా ఇంతలో ఇక బాబీని హత్తుకుని ఇక ఝాన్సీకైతే గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది స్వర. నువ్వు అసలు మనిషివేనా, నీలాంటి ఆడదాన్ని ఎక్కడా చూడలేదు, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్ప అంటారే, అలాంటి నువ్వు బాబీని ఎలా చంపగలిగావు, అసలు నీలో కొంతమన్న మానవత్వం ఉందా, నువ్వు మనిషివే కాదు, నీలాంటి మృగాన్ని ఇక్కడే వదిలేస్తే ఎంతమంది ప్రాణాలతో ఆడుకుంటావో, ఎంతమంది కాపురాలు పడగొడతావో, నీలాంటిది ఇలా బయట ఉండడానికి వీల్లేదు, నిన్నిప్పుడే అరెస్టు చేయిస్తాను అంటూ ఇక స్వర అయితే పోలీసులకి ఫోన్ చేసి ఇక ఝాన్సీని అయితే తన ఫోన్లో తీసిన వీడియో చూపించి అరెస్టు చేయిస్తుంది. ఇక ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నన్నే అరెస్టు చేయిస్తామా, నిన్ను వదిలిపెట్టను స్వర, నిన్ను వదిలిపెట్టను అనంగానే ఏడ్చావు, ముందు పోవే అంటూ ఇక స్వర అనంగానే ఇంతలో పోలీసులు అయితే ఝాన్సీని అరెస్టు చేసి తీసుకుని వెళ్ళిపోతారు.
బాబీ ఎలా ఉన్నావు నాన్న, ఎలా ఉన్నావు అంటూ స్వర అడగంగానే నేను బాగానే ఉన్నానమ్మా, నిన్ను అపార్థం చేసుకుని నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను, కన్న తల్లిని అన్నందుకేనేమో ఆ దేవుడు నాకు ఇంత శిక్ష వేశాడు. ఇన్ని రోజులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంగా తిరుగుతూ బ్రతికాను. నా కోసం కైలా కూడా ఎంతగానో త్యాగం చేసిందమ్మా. చివరికి ఇప్పటికి నేను నిన్ను చేరుకోగలిగాను. ఇప్పటికి నువ్వు నా కన్న తల్లివని తెలుసుకోగలిగానమ్మా. నేను చేసిన తప్పులకి నన్ను క్షమించు అంటూ బాబీ అయితే ఇక స్వరాకి క్షమాపణ చెప్తాడు. ఇక నిజం తెలియడంతో ఇక కైలా కూడా స్వరాకి క్షమాపణ చెప్తుంది. ఇక బాబీ, కైలా, స్వర ముగ్గురు కూడా ఇక ఆనందంగా ఇక ఎంతో సంతోషంగా అయితే ఉంటారు. ఇదంతా తెలుసుకున్న అభి అయితే షాక్లో ఉండిపోతాడు. చూశారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.